అటు మంత్రి కొండా సురేఖ కామెంట్స్ పై స్పందించారు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి. రాజకీయాల్లో వ్యక్తిగత విమర్శలకు తావు లేదన్నారు. మాజీ సీఎం కేసీఆర్ బాటలోనే ప్రస్తుత రేవంత్ రెడ్డి నడుస్తున్నారని చెప్పారు. ప్రజా జీవితంలో ఉన్నవారు ఇలాంటి వ్యాఖ్యలు చేయడం కరెక్ట్ కాదన్నారు కిషన్ రెడ్డి. కుటుంబాల గురించి, మహిళల గురించి ఈ రెండు పార్టీలకు అలవాటైపోయింది. తెలంగాణ రాష్ట్రం దురదృష్టకరం. కనీసం మర్యాదపూర్వకంగా మాట్లాడినటువంటి నాయకులను మీరు ఎప్పుడైతే వరకు బహిష్కరించారో, మీరు వాళ్ళను బ్లాక్ లిస్ట్లో పెట్టారో, ఈ తెలంగాణ రాష్ట్రంలో ఇదే రకమైనటువంటి భాష కేసీఆర్ మొదలుపెట్టిండు. కేటీఆర్ దాన్ని ముందు తీసుకెళ్లాడు. ఈరోజు రేవంత్ రెడ్డి కావచ్చు, మరొకరు కావచ్చు, ఈ రకమైనటువంటి భాష మాట్లాడము, ఏ రకంగా ఫోన్ ట్యాపింగ్లో అనేక కుటుంబాలకు సంబంధించినటువంటి అంతర్గత విషయాలు, కుటుంబ వ్యవహారాలు విన్నారని మనం కాదు, ఈరోజు కోర్టులో అఫిడవిట్ ఇచ్చింది. కోర్టులో అఫిడవిట్ ఇచ్చారు. అనేకమైనటువంటి సినిమా యాక్టర్లు, అనేక మంది వ్యాపారస్తులు వాళ్ళ కుటుంబ సభ్యుల యొక్క సంభాషణలు విని వాళ్ళను బ్లాక్మెయిల్ చేసి కోట్ల రూపాయలు వసూలు చేశారని చెప్పి పోలీస్ అధికారులు చెప్పారు. చేసినటువంటి వాళ్ళు అడ్డంగా మాట్లాడినటువంటి వాళ్ళే హీరోలు, అడ్డంగా మాట్లాడేటువంటి వాళ్ళే రాజకీయ నాయకులు, అడ్డంగా అవమానం చేసి మాట్లాడినటువంటి వాళ్ళే నిజమైనటువంటి నాయకులు. వాళ్ళకే మీరు ఫ్రంట్ పేజీలో బ్యానర్ హెడ్డింగ్లో వార్తలు వచ్చిన రోజులు, వాళ్ళకే ఈరోజు ఈలలు కేలలు వేసిన రోజులు. దీన్ని ఎవరు మార్చలేరు. ఈరోజు ఆ మాజీ ముఖ్యమంత్రి కొడుకైతే అదుపులేరు ఆయన కూడా. కాబట్టి రెండు పార్టీలు కూడా ఈ రకమైనటువంటి భాషతో తెలంగాణ రాష్ట్ర రాజకీయాలను దిగజారుస్తూ ఉన్నారు. కాబట్టి తెలంగాణ సమాజము ఈ రెండు పార్టీలను బహిష్కరించాల్సినటువంటి సమయం వచ్చింది.